నేను తిరువూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మా నియోజకవర్గంలోని గంపలగూడ మండలం నెమ్మలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ వారు ఎంపీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రయాణంలో ఎంపీ గారు గంపలగూడెంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంపీ గారు కారు వెనకాల నా కారు ఉంది. సార్తో పాటే మేము నెమ్మలి వెళ్ళాము. ఉన్నారు అదే అక్కడికి వస్తున్నా. వెళ్ళాము. వెళ్ళి దేవాలయంలో దేవుని దర్శించుకొని బయటకు వచ్చి మేము కళ్యాణం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళేటప్పటికే ఎమ్మెల్యే గారు దేవుని దర్శించుకుపోయి కళ్యాణ మండపం దగ్గర కూర్చొని ఉన్నారు. ఎంపీ గారు వచ్చిన తర్వాత వివాహ క్రతువు ప్రారంభమైంది. ప్రారంభమైన సమయంలో జరుగుతున్న క్రమంలో ఆలయ అర్చకులు, ఈవో గారు, ఆ ఆలయ చైర్మన్ గారు ముగ్గురు కూడా ఉన్నారు. ఎంపీ గారు వెళ్ళిన తర్వాత ఈ వివాహ క్రతువులో భాగంగా ఒక కలశంలోని ముత్యాల తలంబ్రాలు, ఒక ప్లేట్లోని పట్టు వస్త్రాలు తయారు చేసి పట్టు వస్త్రాలని ఎంపీ గారికి ఇస్తే ఎంపీ గారు నెత్తిన ధరించారు. ఎమ్మెల్యే గారికి ఆ ముత్యాల కలశాన్ని ఏంటంటే కంకణాలు, పసుపు కుంకుమలన్నీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇట్లా ఎంపీ గారు 2 అడుగులు వేసి ముందుకు నడుస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి పూజారి గారిని ఏంటంటే పట్టు వస్త్రాలు నేను ఇవ్వాలి కదా అని అంటం జరిగింది. దానికి ఈవో గారు ఎమ్మెల్యే గారు అడిగారు. ఎమ్మెల్యే గారు పూజారి గారిని అడిగారు, నేను ఇవ్వాలగా అని అడిగితే పూజారి గారు సమాధానం చెబుతున్నారు. ఇంతలోని ఈవో గారు కల్పించుకొని అదేంటి సార్ అని మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు 2 అడుగులు ముందుకేసి ఎంపీ గారు మేము నెత్తినటువంటి ఆ తాంబూలాలు లాక్కున్నారు. తన చేతిలో ఉన్న కలశాన్ని భార్య చేతిలో పెట్టేసి పట్టువది లాక్కున్నారు. లాక్కునేసరికి అందరూ అవాక్కైపోయారు. అక్కడ ఉన్న భక్తులు కానీ చుట్టుపక్కల ఉన్నారు అందరూ అవాక్కైపోయారు. అవాక్కైపోతే ఎమ్మటే ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి గంపలగూడ మండల ప్రెసిడెంట్ గారు ఎంఆర్కే గారు రియాక్ట్ అయి పక్కకు వచ్చి ఈ ఎమ్మెల్యే గారి దగ్గర లాక్కుపోయారు. లాక్కుపోతే అది ఎమ్మెల్యే గారు లాగు పెట్టుకున్నాడు కానీ ఎత్తిన లాగు పెట్టుకుందని ఆయన లాక్కోపోయారు. లాక్కోపోయేసరికి అమ్మటే గన్మ్యాన్ వచ్చేసి ఈతను పక్కకు నెట్టాడు. ఈలోగా జనమంతా లేచారు. అయితే ఎంపీ గారు అలా నుంచొని ఉన్నారు. ఏం మాట్లాడటం కానీ లగిలిగా నరేగా నిలిచిపోవటం నుంచున్నారు. అందరూ మేమంతా నిర్ఘాతపోయాం. పక్కన ఉన్నటువంటి వాళ్ళు మేమంతా నిర్ఘాతపోయాం. జరిగింది ఇది. దీన్ని ఏం చేశారంటే ఈ మీడియా ఇదే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లోని అందరూ బంధించారు దీన్ని మొత్తం. ఈ సీన్ ఏం చేశారంటే ఉదయం పూట కరెక్ట్గానే తెల్లారిపోతున్న ఉదయం పూట కరెక్ట్గానే మీడియాలో వచ్చింది. కరెక్ట్ సాయంత్రం 2:30 నుంచి మొదలేసేసి ఈ మీడియాలో వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్లో బంధించిన భాగాన్ని ఒక ముక్క చేసి ఒకళ్ళు, మధ్యలో ముక్క చేసి ఒకళ్ళు, పై ముక్క చేసి ఒకళ్ళు చేసేసి ఎవరి బుర్రలో ఏ ఆలోచన వస్తే ఆలోచన కామెంట్ పెట్టేసేసి మీడియాలో వదిలేరు. తీరా దాన్ని తీసుకొచ్చేసేసి కులం కార్డు పెట్టేసేసి ప్రకటనలు మొదలైనవి. ఎమ్మెల్యే గారు చేసుకున్నారు. ఎందుకంటే ఎస్సీ అయినే కదా. ఎమ్మెల్యే గారు కులం కార్డు పెట్టేసి కులం కార్డు పెట్టగానే ఎప్పుడైతే దూరంగా ఉన్న మా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయిపోయి ఎవరి బుర్రలో ఏ ఆలోచనతోటి ప్రకటనలు మొదలైనవి. అసలు విషయం వదిలేసేసి డైవర్ట్ అయిందండి. సమస్య డైవర్ట్ అయిపోయింది. అయితే నేననేది ఏంటంటే దేవుని గుడి దీనికి ప్రోటోకాల్ విషయానికి వస్తే నేను ఒక అడిగానండి, రేపు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలని. నేను హిందూ సనాతన ధర్మం ప్రకారం మా దగ్గర కాసునాటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పెద్ద అయ్యగారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఎమ్మెల్యే గారు పట్టు వస్త్రాలు నేనే సమర్పించాలి అని అంటున్నారు, కానీ పూజారులేమో ఎమ్మెల్యే గారికి ఏమో కలశాన్నిను తలంబరాలు ఇచ్చి ఎంపీ గారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు, ఎలా చేస్తారు అసలు ఏంటి ఏమైనా ఉందా? ఈ ప్రోటోకాలు రాజకీయాల పక్కన పట్టేయండి. ముందు సనాతన ధర్మం ప్రకారం ఏం చేస్తారంటే ఆయన అన్నది ఒకటే మాట, వెంకటేశ్వరరావు గారు ఒక క్రతువు కానీ యజ్ఞం కానీ మహోత్సవం కానీ జరుగుతుంటే అక్కడ పెద్దవాడు ఎవడైతే వాడి ద్వారా సమర్పిస్తారు తప్ప
దీనికి ప్రోటోకాల్లో ఇవన్నీ మనకు తెలియదు, చట్టాలు మనకు తెలియదు అన్నారు. ఆ నియోజకవర్గానికి పెద్దవారు ఎమ్మెల్యేనే కదా, ఎంపీ నియోజకవర్గం మన ఎంపీకి వినండి వెంకటేశ్వర గారు, ఎంపీకి 7 నియోజకవర్గాలు ఉంటాయి, ఎమ్మెల్యేకి ఎవరు ఉంటాయి, ఒక నియోజకవర్గమే కదా, ఆ నియోజకవర్గం ఆయన పెద్ద కదా. ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో పెద్దవరైతే వాళ్ళు గౌరవిస్తారని చెప్పారు. దానికి ఉదాహరణ చెప్పారు. ఏంటి చెప్పనా, ఒకసారి శ్రీరామచంద్రుడు రామాయణంలోని పుత్రకామస్తి యాగం చేస్తుంటే వశిష్ఠుడు కులగురువుగా చేసేసి వాళ్ళు ఆయన కూర్చోబెడితే దూర్వాస మహర్షి ఎంటర్ అయిపోయి, నేను సూర్యవంశానికి గురువుని నేనే చేయాలని అంటే ఆయన పక్కన పెట్టేసి వశిష్ఠ మహాముని ద్వారానే కార్యక్రమం జరిపారని చెప్పారు ఆయన ముందు. కాబట్టి ఆ కార్యక్రమానికి ఎవరైతే పెద్దవాడు వస్తారో వారిని గౌరవించడం సంప్రదాయం అనేది సనాతన ధర్మంలో ఉందో. పట్టు వస్త్రాలు లాక్కున్నప్పుడు ఏమైనా వాదోపాదాలు మాట్లాడడం జరిగింది ఇద్దరి మధ్య, ఎంపీ ఎమ్మెల్యే మధ్య? మాట్లాడాల, ఎంపీ గారు మాట్లాడలేదు, ఎమ్మెల్యే గారు మనం మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు ఏమాట్లాడారా, ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఆగండి అని అన్నారు ఫస్ట్ మాట. అన్న తర్వాత ఈ లోకం ఏంటంటే కళ్యాణానికి ఇబ్బంది అవుతుందని అంటే కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపారు. ఎలా జలాకున్నా ఆయన దగ్గర జరిపారు. ఏమి వాగ్వేదాలు జరగలేదు. ఎవరు మేము దగ్గరే ఉన్నాం, వాగ్వేదాలు ఎవరు చదవలేదు. ఒకరినొకరు అవమానించుకోవడం, మాట్లాడుకోవడం అలాంటి సంబంధం ఉందా? ఏం జరగలేదండి. అలాంటి ఎవరు నోరు జరగలేదు. అసలు ఎంపీ గారు సాదా మనిషిలాగా పక్కకి వెళ్ళి నుంచున్నారు అంతే. కార్యక్రమాలకు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అయిపోయింది.